వాళ్ళందరికీ మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ అని ఉన్నటువంటి వ్యాపారాలు నష్టం జరుగుతుందని వాళ్ళ ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. వాళ్ళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇలా వ్యాపారం చేసుకుంటున్నారు. బండి సంజయ్ గారు చాలా చక్కగా వివరించడానికి ప్రయత్నం చేసిండు. క్లియర్గా ఎవరికి తెలియదు మార్వాడీలు బీజేపీకి ఓటేస్తారన్న సంగతి అందరికీ ఏం తెలియదు. మరి బండి సంజయ్ గారికి తెలిసినట్టు మాట్లాడుకున్నట్టు అవే చేస్తారు. సరే, ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో గుండు పిన్ను నుంచి వ్యాపారం ఒక ప్రొడక్టివ్ సంస్థలన్నీ హైదరాబాద్ని కమ్మేసినటువంటి తీరు గుజరాత్, ముఖ్యంగా మార్వాడి అండ్ గుజరాతీ. గుజరాత్ గల్లీగా, మార్వాడి గల్లీగా పేర్లున్నాయి. ఇక్కడ ఏ గంజికో నువ్వు ఉస్మాన్ గంజికో, అఫ్జల్ గంజికో, లేదంటే ఇంకా ఏవో గంజీలు ఉన్నాయి కదా సికింద్రాబాద్లో ఉన్నటువంటి గంజీలు, ఏ రాణి గంజికో, ఏ గంజికి పోయినా మార్వాడీల యొక్క షాపులే. ఇలా మార్వాడీలు హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల్లో వ్యాపించారు. తదనుగుణంగా విశ్వబ్రాహ్మణుల యొక్క గోల్డ్ షాపులన్నీ మూతబడి వాళ్ళు తాపిమేసిన దగ్గరికి కూలీలు పోయే పరిస్థితికి తీసుకొచ్చారు. వైశ్యులు ఎవరైతే కోమట్లో ఆయా గ్రామాలతోని కొన్ని వందల సంవత్సరాల నుంచి సత్సంబంధాలు కలిగినటువంటి వైశ్యులందరూ కూడా వాళ్ళందరూ కూడా గ్రామాలను విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే ఈ గుజరాత్ వ్యక్తులు. ఈ గుజరాత్ వ్యక్తులు ఇలా ఓన్లీ అవసరి వాళ్ళను, ఓన్లీ కోమట్లనే కాదు, ఇలా వడ్రంగి చేతి వృత్తులతోని పనిచేసేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి లాంటి యొక్క చేతి వృత్తుల పనిచేసేటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని వాళ్ళు, ప్లంబర్ పనిచేసే వాళ్ళు కూడా, హైదరాబాద్లో ఎలక్ట్రిక్ చేసే వాళ్ళు కూడా, బిజినెస్ వాళ్ళే పనిచేసేది వీళ్ళే, మేస్త్రి పనితో కూడా దొరకనీయకుండా ఎవ్రీథింగ్ వాళ్ళే, మార్బుల్ షాపులు మొత్తం వాళ్ళే. ఇలా ఉప్పు పప్పు మిర్చి చింతపండు కాడికెళ్ళి మొదలు పెడితే, బాసన్ల కాడికెళ్ళి మొదలు పెడితే ఓటర్ల వరకు మార్వాడీలను నిండిపోవడం వల్ల తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ అవుతా ఉన్నది. ఇలా నీకు ఓట్ల కోసం నువ్వు చూస్తుండొచ్చు, నువ్వు ఓట్ల కోసం చూస్తుండొచ్చు. ఈ దేశాన్ని ఈ విధంగా వదిలిపెడితే గుజరాత్ అనేటువంటి రాష్ట్రం భారతదేశాన్ని మొత్తం కొనేటువంటి సంపద కూడబెట్టుకొని ఈ రాష్ట్ర దేశం మొత్తం ప్రజలందరూ కట్టినటువంటి సొమ్మును బ్యాంకులు చేజిక్కించుకొని ఈ దేశంలో ఉన్నంత సొమ్మంతా దోసుకు తింటున్నటువంటి గుజరాత్ అదేవిధంగా హైదరాబాద్ మీద వాడి బిజినెస్ చేస్తూ ఇలా అన్ని రకాలైన చేతి వృత్తులను దెబ్బ కొడతా ఉన్నది. ఏందో బండి సంజయ్ ఏందో చెప్పింది, దానికి సమాధానం చెప్తా, ఏదో మేదరియో ఏదో అని చెప్తా ఉన్నాడు. అన్నిటి కూడా సమాధానం చెప్తాం. నేను ఏమంటున్నానంటే వ్యాపారానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అన్నిటికన్నా వ్యాపారం ఒకటే. వ్యాపారానికి వచ్చినటువంటి వీళ్ళు ఓటు బ్యాంకుగా మారి తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇలా దాడులకు కూడా తెగబడుతూ ఉన్నారు. 75% కల్తీని, ఇలా కల్తీ పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇలా నిర్మాణ రంగంలో కల్తీ, ఇలా ఆరోగ్య రంగంలో కల్తీ, ఆహార రంగంలో కల్తీ, ఉప్పులో పప్పులో అన్నిట్లో కల్తీ, అన్నిట్ల కల్తీ యొక్క ప్రోత్సహించి అటు ఆరోగ్యాన్ని ఇటు వ్యవస్థలను నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఇలా వీళ్ళందరూ మార్వాడీలు చేస్తున్నారన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు విత్ ప్రూఫ్తో ఉన్నారు మన వాళ్ళంతా. ఇలా కొత్తగా ఎవరో ఒకరు చేస్తున్నటువంటి ఆరోపణ కాదు. నాకు చాలామంది 10ల సంఖ్యలో ఫోన్లు చేసిరు, వాళ్ళ బాధని చెప్పారు. అందులో విశ్వబ్రాహ్మణులు, నాయ బ్రాహ్మణులు కాదు, నాయ బ్రాహ్మణులు ఒకటి, సాకలలో ఒకటి కొంచెం ఎఫెక్ట్ వీళ్ళకి లేదు, అట్లా కూడా ఎఫెక్ట్ అవుతున్నది. కానీ సాకలి నాయ బ్రాహ్మణ్ అంటే కటింగ్ వృత్తిలో వాళ్ళకి రాలేదు, ఇంకొకటి ఆ చికెన్ల బొక్కం రాలేదు, మిగతా వృత్తులు గౌడ్స్ కళ్ళుకు రాలేదు. ఇక మిగతా చేతి వృత్తులు అన్నిట్లలో వచ్చేసారు. అంటే వ్యవసాయ రంగంలో పనిముట్లు కావచ్చు,
తినుబండారాలు కావచ్చు, లేదంటే టోటల్గా వాళ్ళు తయారు చేసే గృహ నిర్మాణాలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, వీటన్నిటి మీద బాగా వేసినటువంటి ఈ యొక్క మార్వాడి తెలంగాణలో ఉన్నటువంటి బిజినెస్కు బిజినెస్ దారులను పూర్తిగా దెబ్బతీసేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, గుజరాత్ కానీ లేదంటే మార్వాడీలు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారు. వాళ్ళు ఓటు బ్యాంక్ తయారై రెండు ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఓట్లు ఖచ్చితంగా రాజస్థాన్లో ఉంటుంది, ఉంటుంది. ఈ విధమైనటువంటి దాంట్ల మీద ప్రజలు తేల్చుకుంటారు, ప్రభుత్వాలు తేల్చుకుంటాయి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దొబ్బాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలకు సంబంధించిన విషయం ఇది, ప్రభుత్వాలకు సంబంధించి ఏందనేది మనం చూసుకుందాం. దాని వల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలి వాళ్ళ ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అది కరెక్టే. వాళ్ళంటున్నారా మరి తెలంగాణ ప్రజలు దీన్ని కాదు. తెలంగాణ ప్రజలు పోయి ఏ రాష్ట్రంలో ఉన్నారు చెప్పు, చూపి నువ్వు. తెలంగాణ ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారా అంటున్నా. ఆంధ్రలో ఉన్నారా, గుజరాత్లో ఉన్నారా, రాజస్థాన్లో ఉన్నారా, తమిళనాడులో ఉన్నారా, కేరళలో ఉన్నారా? ఏ రాష్ట్రంలో ఇంతగానం పోయి ఇట్లే బిజినెస్ చేస్తురా, ఇట్లే దాడులు చేస్తురా? ఇలా మొత్తం వ్యాపార రంగం మొత్తం వాళ్ళది అయిపోయింది. ఏందో జీడిపి పెరిగిందంట ఈయన చెప్తున్నాడు. అంటే వాళ్ళు లేకుండా జీడిపి పెరగదా? భారతదేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజాములు పరిపాలించిన రాష్ట్రం. వజ్రాలు వైరుధ్యాలతో తులతూగినటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణ ప్రజలు త్యాగాలతోటి హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రజలు కూలీలుగా ఉండి ఇవాళ వాళ్ళు చేసిన కష్టమంతా నవాబులకు చేరవేస్తే ధనవంతమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులు చేసినటువంటి త్యాగాలతో ఏర్పడ్డటువంటి ఈ రాష్ట్రం. కానీ ఆ ఫలితాలు ఇలా మార్వాడీలు తింటారు తప్ప తెలంగాణ ప్రజలు తిట్టలేరు. మంచి బిజినెస్ టైంలో తెలంగాణ వచ్చే అభివృద్ధి టైంలో పెద్ద ప్రమాదకరంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చేతి వృత్తుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డాయి. ఇది గ్రహించాలి. మీరు ఓటు బ్యాంక్ కోసం మీరు చేస్తే మీ కర్మ. తెలంగాణ ప్రజలు ఉల్టమంతా మీ పని అంతే సంగతి. మార్వాడిలా తెలంగాణ ప్రజలు మీరే తెలుసుకోవాల్సి వస్తుంది. సిగ్గుండ కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. తెలంగాణ ముఖ్యంగా అట్లా కాదబ్బా, మీరు రోహింగ్యాలను తీసి పడేస్తామనే వచ్చారు కదా మీరు అధికారంలోకి. పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వలసవాదులను మొత్తం కట్టడి చేస్తాం, పొడిచి పడేస్తాం, పీకి అవతల పడేస్తాం అనే అధికారంలోకి వచ్చారు. ఏం చేస్తారు మీరు? మీ కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ ఇంటెలిజెన్స్ ఏం చెప్తా ఉంది? ఎందుకు రోహింగ్యాలను బయటకు పంపిస్తలేరు? మేము కూడా చెప్తాం, రోహింగ్యా ఆటో తెలంగాణ బచావ్. రోహింగ్యాలతో మాకేం పని లేదు. ఇలా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క చేతి వృత్తులు, కుల వృత్తులు, వాళ్ళ యొక్క జీవితం అగమ్య గోచరంగా తయారైంది. ఇలా పనులు దొరకట్లేదు. ఈ దేశానికి కావాల్సినటువంటి వ్యవసాయానికి వాళ్ళ తాతల తరాల నుంచి ఇళ్లను నాగలు చేసి, గుంటుక చేసి, గొర్రు చేసి, కర్రు చేసి, తలుపు చేసి, తాళం చేసి, ఇల్లు కట్టి ఇలా వ్యవసాయానికి పనిముట్లు అందించినటువంటి కమ్మరులు, వడ్రంగీలు, ఇలా కుమ్మరులు, కుండలేసినటువంటి కుమ్మరులు ఇలా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇలా నిర్మాణ రంగం మొత్తము ఇలా తెలంగాణ చేతులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇలా అవసరాలు బంగారం మార్వాడి షాపుల యొక్క ప్రతి ఊర్లో మార్వాడి షాప్ ఇంతగానం అయింది. ఇది బండి సంజయ్ గారు మీకు కనబడుతుందో లేదో పెద్ద ఎత్తున ఉంది. మీరు ఓట్ల కోసం చూసుకుంటే ఓట్లు రాజస్థాన్ ఇండియాలోనే ఉన్నారు వాళ్ళు, కానీ తెలంగాణ ప్రజలకు ఎఫెక్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ పాత బస్తీ అనేది హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. మరి ఏం చేస్తున్నావు? కేంద్ర మంత్రి ఏం చేస్తున్నావా? నువ్వు కేంద్ర మంత్రి ఎందుకైనావు? మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు? మీరు ఐఎస్ఐకి అడ్డగా మారితే చెప్పనిక కనీసం సిగ్గాని అనిపించాలిగా మీకు. హైదరాబాద్ నగరాన్ని ఐఎస్ఐ అడ్డాగా మారితే ఒక మినిస్టర్గా ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినావు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఇచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేయావా? బాధ్యత లేదా?
అట్లా మాట్లాడతారండి మీరు? రోహింగ్యాల వ్యక్తిగతంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. ఎవరికి కావాలి? కాంగ్రెస్ పార్టీకి ఏమవసరం? రోహింగ్యాలు ఎవడు అంటున్నా? రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నారు? ఒక మనిషి ఒకే ఓటు. రాజస్థాన్లో ఒక ఓటు, గుజరాత్లో ఈడ వచ్చి ఒక ఓటు, హైదరాబాద్ తెలంగాణలో ఒక ఓటు కాదు. ఇక్కడ రోహింగ్యా పీయింగ్యా ఎవరు లేడు, ఎవడు ఉండకూడదు కూడా. అసాంఘిక శక్తులు తెలంగాణలో ఉండనిక వీల్లేదు. రోహింగ్యాలు దుర్మార్గులు ఎవడున్నా పీక్ పడేరు. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ప్రాజెక్టులు కట్టింది లేదు, పాఠశాలలు కట్టింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, వ్యవస్థను నాశనం చేసిరు. దీపాన్ని చేయరు, రోహింగ్యాలను బయటకు పంపేయండి. అది కూడా చేత కాకపోతే మిమ్మల్ని బీజేపీ కార్యకర్తలు ఎందుకు నమ్మాలి? హిందూ సమాజం మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? రోహింగ్యాలను, హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలను పంపించలేక ఆపసోపాలు పడుతున్నారా మీరు? ఏం మాట్లాడతారండి? ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా హిందువులైనా బీసీల యొక్క కొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీ రాజులు కూడా. ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడిని ఎవరు ప్రభుత్వం చెప్పిస్తలేరు, మార్వాడిని ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, మటన్ కొట్టే వృత్తులు ముస్లిమ్స్ ఉన్నారు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు వ్యాపారాలు జరిగింది హిందూ ముస్లింల మధ్యలోనే జరిగినాయి. ఇలా గ్రామాలలో ఉంటే కోమటోళ్ళు, ఉంటే ముస్లిమ్స్, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ మరీ గ్రామాలలో కాదు ముస్లిమ్స్ మటన్ కోసేది, కొంచెం సిటీ ప్రాంతాలలో మటన్ కోస్తారు. హైదరాబాద్లో ముస్లిమ్స్ మటన్ కోస్తారు, కానీ అంతటా కాదు. ఇలా కుల వృత్తులకు పెద్ద ఎత్తున డోకా చేసిందంటే గుజరాత్ మార్వాడీలు మాత్రమే. ఈ కుల వృత్తులే కాదు, వ్యాపార రంగాలను తెలంగాణ వాళ్లకు అందకుండా వ్యాపారం చేసే సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూలీలుగా మార్చుకున్నటువంటి ఈ దేశాన్ని దోయడమే కాదు, ఈ దేశాన్ని వాళ్లకు దోపిడీ చేసినటువంటి ఒకటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తానికి మొత్తం వ్యాపార రంగం ఉన్నటువంటి స్కిల్ ఉన్న వాళ్ళని కూడా కూలీలుగా పనిచేపించుకున్నటువంటి పరిస్థితి ఈ గుజరాత్ ఈ మార్వాడీలతో జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా, అంటే మేము చట్టం ప్రకారం సిస్టమేటిక్గా మిక్స్డ్ ఎకనామీ ఉంటే, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్లో ఉంటే, అందరు కలిపి ఉంటే కాదు, మొత్తమే వాళ్ళు ఉంటే, మన వాళ్ళు మొత్తమే జీరోలు అయిపోతున్నప్పుడు ఇక దానికి తెలంగాణ రాష్ట్రం ఉండే పొలం మేముండే. మా తాత ముత్తాతలు అదే కూళ్ళ పనులు చేసిరు. ఎస్సీ ఎస్టీ బీసీలంతా అదే జీతాలు ఉన్నారు, అదే నిజాం కింద పనిచేసిరు, అదే పోరాటాలు చేసి ఆకలి కేకలతో చనిపోయారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మళ్ళీ ఈ భూమి మీద ఆ తరాలకు ఉన్న పిల్లలు ఎంజాయ్ చేయకూడదా? కోట్ల రూపాయలు కట్టలు కట్టుకొని మొత్తం దాపెట్టుకొని ఎక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఈడ బిజినెస్ చేస్తారు, ఎక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బండి సంజయ్కి ఒక 2 తెలియదు, 8 తెలియదు, ఇక మాట్లాడేస్తారు, అయిపోయి మేము కాపాడుకుంటామని. ఒక నియోజకవర్గం కోసం అంతగానో పరసంతాలా పడుతున్నాడు. ఎన్నడు గెలిచిందా మీరు హిందూ ఓట్లతో? ఎప్పుడు గెలిచింది? కిషన్ రెడ్డి ఒకటి గెలిచేది, ఏకలింగం. నిన్న మొన్న 6వ తయారయ్యారు, కానీ ఆ పార్టీ ఈ పార్టీ వచ్చినాక. ఇవాళ హిందువులైనటువంటి మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే నయ్యి మటన్ షాప్ కట్కోలో పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి. ఇవాళ నేను ఏమంటున్నానంటే మాక్సిమము ముస్లిమ్స్ మటన్ షాప్ మాక్సిమం నాకు తెలిసి, అంటే నా అజంప్షన్ నేను ఏం చెప్తున్నా అంటే, నా ప్రిడిక్షన్ ఏంటంటే 60 to 70% వాళ్ళు బీఫ్ మాత్రమే అమ్ముతారు. బీఫ్ తక్కువ మంది, 25-30% మటన్ కూడా అమ్ముతారు, కానీ కట్టికోలు కూడా అమ్ముతారు. కానీ గ్రామాలలో, హైదరాబాద్లో ముస్లిం అమ్ముతారు, కానీ గ్రామాలలో ముస్లింలు అమ్మరు. నేనున్న ఏరియాలో మొత్తము టోటల్ కట్టికోలే అమ్ముతారు. డివిజన్ స్థాయిలో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా అదే ఉంటుంది. ఇంకా అది కూడా ముస్లిమ్స్, ముఖ్యంగా వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాదు, ఈ తెలంగాణ వాసులు. వాళ్ళు ముస్లిమ్స్ షాపులు పెట్టుకున్న వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు కాదు, తెలంగాణ వాసులే. మీరు మరి హిందూ సమాజంలో బహుజన సమాజానికి మీరు ఎట్లా తక్కువ అంచనా ఇస్తారో మరి మీకే తెలవాలి. బండి సంజయ్ గారు హిందువులైన రజకుల పుట్టగొట్టాలి.
ఆ, డెకరేషన్ ఎవరు చేయాలి? వేదిలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు ఇవాళ? అందరు చేస్తురా ఇలా హిందువులకు అట్లా కాదు. ఇదిగో ఈ విషయంలో అందరు చేస్తారు. సాకలలో డ్రై క్లీనింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు చిన్న చిన్న. అది పెద్ద బిజినెస్ కాదు, అది పెద్ద బిజినెస్ కాదు. వాళ్ళు బట్టలు ఉతుకలేరు కూడా. అది కుల వృత్తి పెద్దగా విలువైన, ఇప్పుడు చాకలి వృత్తి పెద్ద విలువైన కుల వృత్తి ఏం కాదు. ఇక ఎవరు బట్టలు వాళ్ళు ఉతుకుంటున్నారు, డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉన్నారు అంతే. వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అది ఓకే. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ సంపాదించుకుంటారు, ఇంకో పని చేసుకుంటారు. ఇక్కడ మొదల హైదరాబాదులో రాణిగంజ్ కానీ, అఫ్జల్ గంజ్ కానీ, లేదంటే ఉస్మాన్ గంజ్ కానీ, బేగం బజార్ కానీ, చుట్టుముట్టు ఉన్నటువంటి ఈ మలక్పేట్లో కానీ, లేదంటే చుట్టుముట్టు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి బిజినెస్లు ఎవరు చేస్తున్నారంటే మార్వాడీలు చేస్తూ ఉన్నారు, గుజరాతీలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ ఉన్నారు. కల్తీ వస్తూ ఉన్నది. అన్ని రకాల కల్తీలు కూడా ఎక్కువైపోయినాయి. ఈ కల్తీ మీద ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కల్తీ మీద ఉక్కుపాదం మోపాలి. నిజంగా ఈ కల్తీ చేస్తున్నది గుజరాతీలు లేదా మార్వాడీలు అయితే వీళ్ళని ఖచ్చితంగా సీజ్ చేసి మళ్ళీ బిజినెస్ వ్యాపారానికి అవకాశం లేకుండా వీళ్ళను ఖచ్చితంగా తుదముట్టించాలి. ఇలా మిక్స్డ్ వ్యాపారానికి వెల్కమే మేము. తెలంగాణలో ఏ రాష్ట్రంలో ఎవరు చెప్పమని చూద్దాం. హైదరాబాద్ పుణ్యానికి వచ్చింది కాబట్టి ఉంటుర్రు. తెలంగాణలో ఎవడు కూడా గుజరాత్లో పోయి బిజినెస్ చేస్తాడు, నా రాజస్థాన్లో పోయి బిజినెస్ చేస్తాడు. ఎక్కడ బిజినెస్ చేస్తలేరు. పోతే ఏమన్నా జీతం కోసం, ఉద్యోగం కోసం పోతారు. మన వాళ్ళు చదువు కోసం పోతుండొచ్చు. మేము చదువు కోసం రండి, ఉద్యోగం కోసం రండి, బిజినెస్ కూడా చేయండి. కానీ పూర్తిగా మొత్తం గుత్తాధిపత్యం మీరే చేసినాక తెలంగాణలో ఉండే లాభమా? ఏం అర్థం కాని మాటలు. ఏమైంది? ఇందులో రాసి నంబరే ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోగా కాదు కదా, బీసీలు అనేవి హిందువుల కులవతులు దెబ్బతిస్తున్నారు కదా, వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పచెప్తున్నా. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది కదా. తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి మన హిందూ అంటే మీరు వచ్చినాక మీరు కల్పించడా ఓటు హక్కు? ఓటు బ్యాంకుగా నరేంద్ర మోడీ కల్పించడా ఓటు బ్యాంకు? మీరు కల్పించరా? ఇదేంది నాకు తెలంగాణ సమాజం ఓటు బ్యాంకు మాడబోతుందంట. ఏం ఓటు? రాజేసింగ్ కేసే ఓటు. అదే కదా, గోషమాయిల ఓటే కదా, అంతకుమించి ఏముంది? ఇలా ఓటు కాదు, ప్రాణమిడ, బతుకుదరు, వడ్రంగీలు, కమ్మరి, కుమ్మరి, ఔసలి, పద్మశాలి, వైశ్య, ఇంకా చాలా కుల వృత్తులన్నీ అంటే బిజినెస్ చేయగలిగిన వాళ్ళందరూ తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున లాస్ అవుతుందని మా ఆరోపణ. నువ్వు జడ్జిమెంట్ వాళ్ళు అట్లా చేస్తారు, వీళ్ళు ఇట్లా చేస్తారని మాట్లాడేది. మీ బీజేపీ ఇవ్వండి అవకాశాలు. మీ బీజేపీలో పనిచేస్తారు కదా చాలా మంది విశ్వబ్రాహ్మణులు మ్యాక్సిమం బీజేపీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణుల తర్వాత బ్రాహ్మణులు అనుకుంటారు, వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మీరు వాళ్ళకి ఏమి ఇచ్చారు? మరి గుజరాత్లను తీసుకొని పోటీ పెట్టారు. వాడు మొత్తం ప్రెస్ డోర్ తయారు చేశాడు. ప్రెస్ డోర్లు, గొల్లాలు, బిల్లాలు అన్నీ వాడే పిడి చేశాడు. వచ్చి వీళ్ళకి ఏం పని దొరకట్లేదు. వీళ్ళు ఏదైనా పని మాట్లాడుకుందాం పోదామంటే వాడే వస్తాడు. మళ్ళీ వాడే వచ్చి వీళ్ళకి పని రాదు, ఏం రాదు. వాడు ఎంత అడిగింది సార్ అంటే 50,000 అడిగంటే మేము 30,000 చేస్తామంటారు. వస్తానే చేసి ఆడ అయిపోయినాక ఆడు చేసినాక ఇంతగా సార్ ఎక్కువైందని మళ్ళీ కూర్చోరు. మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి బహుజన వర్గానికి ఎస్సీ ఎస్టీలు అయితే మనకు మా వాళ్ళు సఫాయికి పరిమితమయ్యారు. ఇక మీరు రాజులు అయిపోయారు. ఇక పొద్దుగాల మొత్తం మార్వాడలు అన్నీ చేసేసిపోతే, అన్నీ వీకేసిపోతే ఇక ఎస్సీలు బీసీలు అంతా పోయి అవన్నీ పొట్లాలు కట్టి అమ్ముకోవాలి. ఇట్లా అయిపోయింది మా పరిస్థితి. దానికి బండి సంజయ్ జోహార్లు అంటా ఉన్నాడు. ప్రజలు తీర్చుకుంటారు ఏందనేది. తొందరపడాల్సిన అవసరం లేదు. చూసినా ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై హింద్, జై భీమ్.